ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ జీఎం ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ జిల్లాలోని మానకొండూరు మండలంలోని పోచంపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ నుండి జమ్మికుంట వెళ్లే మార్గంలో అధిక రద్దీ ఉండటంతో విద్యార్థులకు బస్సులను పాఠశాలల వద్ద ఆపటం లేదని, విద్యార్థులు గంటల తరబడి రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని, దాని ద్వారా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారు తెలియజేశారు. విద్యార్థులు రాత్రికి తమ ఇంటిలోకి చేరుకునేసరికి ఆలస్యం అవుతుందని, వారి సమయం బస్సుల కోసం చూడటం వరకే సమయం అయిపోతుందన్నారు. తక్షణమే వారి సమస్యను పరిష్కరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిపో మేనేజర్ 1ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపెల్లి వినయ్ సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, నగర నాయకులు రాకేష్, రఘు, రితీష్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. వినతి పత్రం ఇద్దామని వస్తే ఈరోజు నిరాకరించి సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పరిస్థితి ఈరోజు అధికారుల పరిస్థితి ఉన్నది. కరీంనగర్ డిపో మేనేజర్ గారు లోపల నుండి కూడా కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇస్తామన్నా కూడా కనీసం దాన్ని తీసుకోని పరిస్థితిలో ఈరోజు అపార్ట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆదర్శ పాఠశాల చదువుకునే విద్యార్థులు చాలా మందికి బస్సు సౌకర్యం లేక వారు బస్సుల నుంచి రద్దీ ఎక్కువ అవడంతో బస్సుల నుంచి పడిపోయి యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్నది. రీసెంట్ గా మానకొండూరు మండలంలోని పోచంపల్లి మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్నది. ఆదర్శ పాఠశాల సమస్యలు పట్టించుకోవడానికి ఏమాత్రం కూడా అధికారులు లేరు. ఈరోజు డిపో వర్క్ సంబంధించిన మేనేజర్ గారు కేవలం విద్యార్థుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అధికారులకు కనీస రిప్రజెంటేషన్ ఇచ్చి విద్యార్థులు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్యలను పరిష్కరించాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరదామని వస్తే కనీసం లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి విద్యార్థులు మాకు విద్యార్థి సంఘాలకు నిరాకరించిన పరిస్థితి ఉన్నది.